నిన్న హౌ టు రూయిన్ యువర్ లైఫ్ అని చెప్పి ఒక వీడియో చేశారు, నీ లైఫ్ని ఎలా సంక నాకు ఇచ్చేయాలని. నువ్వు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తేనే కొత్త గొప్ప నీ కాంటెక్స్ట్ అర్థం అవుతుంది అనమాట. లేదంటే ఏదో వాగుతున్నాడు వీడియో అనిపిస్తుంది. ఈ వీడియో చాలా ర్యాండమ్ గా తెస్తున్నాను అనమాట. అసలు ఆ వీడియో ఐడియా కొంచెం సర్కాస్టిక్ గా చేద్దాము అని అనిపించి, కానీ నేను ఆ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకు చాలా చాలా విచిత్రంగా అనిపించింది. అంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా, లేదంటే ఒకప్పుడు నేను ఇట్లా ఉండేవాన్నా, ఇలా బతికేవాన్నా, చాలా చీప్ అనిపించింది టు బి ఫ్రాంక్. నిజం చెప్పాలంటే నా మీద నాకు కానీ, అంటే ఇలాగే చాలామంది ఉన్నారు, ఇలాగే చాలామంది ఆలోచిస్తున్నారు, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కూడా ఇలాగే ఉంది. నేను వీడియో ఎడిట్ చేసినంతసేపు నాకు అదే అయ్యే ఆలోచనలు మైండ్లో తిరుగుతున్నాయి. సో వాటి మీద కూడా అసలు ఏంది ఇది, ఇట్లా ఉన్నారు ఎందుకు, జనాలు ఎందుకు ఇట్లా ఉన్నారు. నిజమే, నేను ఏదో అబ్బాయిల్ని మార్చేద్దాం, పొడి చేద్దాం, గిడిచేద్దాం అని వచ్చా కానీ యూట్యూబ్లో స్టార్ట్ చేయడం మాత్రం స్టార్ట్ చేసా కానీ, బట్ నాకు డౌట్ మారతారా మారరా అని. అండ్ ఈ విషయం నేను ఫస్ట్ నుంచి చెప్దాం అనుకుంటున్నా, మరీ రూడ్గా ఉంటుందని ఇప్పటిదాకా నేను ఏ వీడియోలో చెప్పలేదన్నమాట. వీడికేం పెద్ద పొగరు, వీడు పెద్ద తోపు అనుకుంటున్నాడా అని మళ్ళీ నువ్వు అనుకుంటావని ఇప్పటిదాకైతే చెప్పలే ఈ విషయం. ఈ ఛానల్ ప్రతి అబ్బాయికి అయితే కాదు, టు బీ ఫ్రాంక్. ప్రతి అబ్బాయి మారాలి నిజమే, బట్ ప్రతి నా కొడుకు అయితే ఈ ఛానల్ కాదు. ఈ వీడియోస్, నా వీడియోస్ నీ హోమ్ పేజ్లో కానీ నీ రికమెండేషన్లో కానీ కనిపించి నువ్వు ఈ వీడియో మీద క్లిక్ చేయడం, దట్ ఈస్ నాట్ కోఇన్సిడెన్స్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ కోఇన్సిడెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. నేను అట్లా కోఇన్సిడెన్స్ మీద, లక్ మీద పెద్ద బిలీవర్ని కాదు. ఏదో అనేస్తాం కానీ లక్కీరా నువ్వు, నీకెవరో లక్ ఎక్కువ ఉంది అని అంటారు. కానీ నేను ఇంజనీరింగ్ చదివేటప్పటి నుంచి పెద్ద చదవకపోయినా పాస్ అయిపోతాను కాబట్టి మా వాళ్ళందరూ నీకెవరో మచ్చేసుకుని పుట్టేసావు, నీకు ఎక్కడో మచ్చ ఉంది, అందుకని నువ్వు పాస్ అయిపోతా ఉంటావు, దొంగనా కొడుకువి, ఫెయిల్ అవుతా అని ఎన్నిసార్లు చెప్పినా పాస్ అయిపోతావు అని అంటారు. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ లక్. ఎవడైనా లక్కీగా సక్సెస్ అయిపోయాడు, లక్కీగా పాస్ అయ్యాడు, లక్కీగా ఇచ్చేసాడంటే నేనైతే నమ్మను. నువ్వు ఈ వీడియో చూస్తున్నావు, నువ్వు నా ఛానల్ని ఫాలో అవుతున్నావు, లేదంటే నా ఛానల్ నీకు కనిపిస్తుంది చాలా రోజుల నుంచి హోమ్ పేజ్లో అని అంటే మాత్రం అది కోఇన్సిడెన్స్ కాదు, లక్కు కాదు, లేదంటే నీ దరిద్రం కూడా కాదు. అంటే ఎలా చెప్తున్నానంటే నీకు కూడా మారాలని ఉంది, బట్ నీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేక ఎలా మారాలని తెలియక నువ్వు మారలేకపోతున్నావు అనమాట. సో దట్స్ వేర్ ఐ కమ్ ఇన్. ఈ ఛానల్ పేరు కైలాష్ ఇన్సైట్స్. అంటే నా ఎక్స్పీరియన్సెస్ నుంచి నా ఇన్సైట్స్ మీ అందరికీ ఇస్తూ ఉంటానన్నమాట. ఎలా మారాలి ఏంటి, నేను ఎక్కడ తప్పు చేశాను, నువ్వు ఈ తప్పు చేయకుండా కొంచెం నా ఎక్స్పీరియన్స్ నుంచే నువ్వు ఆ లెసన్ లెర్న్ చేసుకుని ఆ తప్పు చేయకుండా ఉండు. లేదంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ద్వారా నాకు ఉపయోగపడకపోయినా నీకు ఉపయోగపడి నువ్వు మారుతావేమో అని చెప్పి ఈ వీడియోస్ చేస్తున్నా. బట్ నాకేమనిపిస్తుంది అంటే, ఎవరికి ఏ అబ్బాయికైనా అరే నువ్వు మార్రా అని వేరే వాడు చెప్తే వినబుద్ధి కాదు. మహా అయితే ఏదో మోటివేషన్ మీద తింటారు కానీ వాళ్ళు మాత్రం మారరు అనమాట. ఎన్ని చెప్పినా ఈడేం తెలుసు బొంగు పూసాను, వాడు మొఖం, వాడికి ఏం తెలుసు, వాడేంది నాకు చెప్పేదనే ఫీలింగ్ లో బతుకుతా ఉంటాం. అందరూ అంతే, నేను కూడా ఒకప్పుడు అట్లాగే బతికేవాడిని. నా వీడియోస్ అనేది నార్మల్ యూట్యూబ్ వీడియోస్ లాగైతే కాదు. దీస్ ఆర్ నాట్ నార్మల్ యూట్యూబ్ వీడియోస్. నువ్వు ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏదో వినేసి స్క్రోల్ చేసి పక్కలిపోయి వీడియో ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి ఇంకో వీడియో ఓపెన్ చేసి కింద కామెంట్లు ఎత్తుకోవడానికి తక్కువలో నార్మల్ యూట్యూబ్ వీడియోలు అయితే కాదు నా వీడియోలు. నా వీడియో నువ్వు చూడాలంటే నీకు ఒక అర్హత ఉండాలి, నువ్వు మారాలి, నువ్వు బాగుపడాలి అనే ఆలోచన నీ మైండ్ లో ఉండాలి. ఉంటేగా నువ్వు నా వీడియోస్ నుంచి ఏది తీసుకోలేవు, ఏ వాల్యూ తీసుకోలేవు. ఏదైనా అవును బ్రో నేను మోటివేషన్ ఫీల్ అయ్యా, నేను బాగా రిలేట్ అయ్యా అని చెప్పుకుంటే డైలాగ్ లేయడం కాదు. నా వీడియోస్ చూస్తే నేను చెప్పిన ప్రతి పాయింట్ని, ఏదో ఒక పాయింట్ని, ప్రతి వీడియోలో నేను చెప్పే కొన్ని పాయింట్లలో ఏదో ఒక పాయింట్ని నువ్వు ఆ రోజే ఆ క్షణమే యాక్షనబుల్ గా తీసుకోవాలి. యాక్షన్ తీసుకోవాలి అప్పటికప్పుడే. అప్పుడే నువ్వు మారతావు. నువ్వు తీసుకోవు, నేను తీసుకోలేను అని చెప్పి నీకు నువ్వు ఎక్స్క్యూజెస్ ఇచ్చుకుంటా ఉంటే యూ డోంట్ హ్యావ్ టు వాచ్ మై ఛానల్. అంతే సింపుల్ చెప్పేస్తున్నా. నా గ్రోత్ అక్కర్లా, ఏం అక్కర్లా. నా ద్వారా ఒక్క మనిషి మారినా, నా ద్వారా నా హెల్త్ ద్వారా ఒక్క మనిషి మారినా ఐ విల్ ఫీల్ హ్యాపీ. ఇది చాలా రూడ్గా ఈడేంది పెద్ద తోపు అనుకుంటున్నాడా, వీడికి అందరూ అన్సబ్స్క్రైబ్ కొట్టుపడి తప్పుదా నువ్వు అనుకుంటే కొట్టేస్తుంటే కొట్టేసుకో. ఏమో ఎక్కడో నేను చిన్నగా కేర్ చేసుకుంటానేమో, సబ్స్క్రైబర్లు తగ్గిపోతున్నారు, మనం ఎంత కష్టపడుతున్నాం బట్ సబ్స్క్రైబర్లు తగ్గిపోతున్నారు, ఎవరు చూడట్లేదు అని ఎక్కడో ఫీల్ అవుతానేమో. నిజమే, నేను ఫీల్ అవుతాను. బట్ యాక్షన్ తీసుకోలేని ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నా వేస్ట్. నాకు వద్దు అట్లాంటి సబ్స్క్రైబర్లు వద్దు. ఎవడైతే యాక్షన్ తీసుకుంటాడో, కైలాష్ నువ్వు చెప్పిన పాయింట్స్ వల్ల నా లైఫ్ మారింది, నేను ఇక్కడ ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటపడ్డాను, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ని నేను వదిలేసుకున్నాను, ఈ సిచ్యువేషన్లో నేను సక్సెస్ అయ్యాను అని చెప్పే వాళ్ళే నాకు కావాలి. అది ఒకరు కానీ ఇద్దరు కానీ 100 మంది కానీ. నాకు ఇప్పుడు 919 సబ్స్క్రైబర్స్ ఉన్నారు రైట్ నౌ. ఎప్పుడైతే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నానో అప్పుడు నాకు 919 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇదిగో 919 సబ్స్క్రైబర్స్లో ఒక్కడ యాక్షన్ తీసుకోకపోయినా నాకు అక్కర్లా. అప్పుడు నాకు 100K సబ్స్క్రైబర్స్ ఉన్నా, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నా నాకు అనవసరం. నాకు ఎవడైతే యాక్షన్ తీసుకుంటాడో
వాడు వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వాలి, మారాలి అని అనుకుంటాడో వాడే నాకు కావాలి. అది నువ్వైతే మాత్రం పక్కా ఈ వీడియోలు చూడు, ప్రతి వీడియో నీకైతే హెల్ప్ అవుద్ది. ఐఎమ్ నాట్ కిడింగ్. నేను ఈ వీడియోస్లో ఇచ్చే టిప్స్ వల్ల కానీ, నేను చదివిన బుక్స్ వల్ల కానీ, నేను తీసుకున్న నాలెడ్జ్ వల్ల కానీ నా లైఫ్ చాలా డ్రాస్టిక్గా చేంజ్ అయింది. ఐఎమ్ ఎ లూజర్. నేను ఒక లూజర్ నా కొడుకుని, ఇంట్రోవర్ట్ నా కొడుకుని. మీకు విషయం తెలియట్లా నేను ఎంత ఇంట్రోవర్టో. లేదంటే చాలా మంది అంటూ ఉంటారు అబ్బాయిలు అయ్యుండి ఏడవకూడదురా అది ఇది అని అంటారు కదా. నేను ఎలా ఏడుస్తానో యూ కాంట్ ఈవెన్ బిలీవ్ దట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు, బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు ఐ యూస్ టు హ్యావ్ ఏ ఫ్రెండ్ అనమాట. తనతో ఆ రోజు సమ్ టైప్ ఆఫ్ గొడవ అయ్యి నేను ఫీల్ అవుతా కూర్చొని ఉన్నా. అంటే నా ఓవర్ థింకింగ్ నేను ఎలా ఫీల్ అయ్యానంటే, బయట బాల్కనీలో కూర్చొని హాస్టల్లో బయట బాల్కనీలో కూర్చొని ఫీల్ అవుతా ఉన్నా. నన్ను ఎవరు పట్టించుకోరు, నాకు ఎవరు అక్కర్లేదు, అసలు నేను ఉన్నానో లేదో అసలు చాలా మందికి తెలీదు, మా అమ్మ నాన్నలు కూడా నన్ను మర్చిపోతారు అని ఇట్లా ఫీల్ అవుతా ఉండేటప్పుడు మా వాడు వచ్చాడు అనమాట. బాల్కనీలోకి వచ్చి అరే కైలాష్ అన్నాడు. అబ్బా మా వాడు ఉన్నాడు నన్ను పట్టించుకునేవాడు. ఈ స్టోరీ చెప్తుంటే నవ్వు వస్తుంది కానీ, మా వాడు నన్ను పట్టించుకుంటాడా నాయన, ఈడైనా పట్టించుకోవడానికి నా దగ్గరికి వచ్చాడు. అంటే నేను బాల్కనీలో ఆల్మోస్ట్ 1.5-2 hours నుంచి అక్కడే కూర్చునేస్తున్నా. ఎవరు వచ్చినా, చాలా మంది మా రూమ్ లోకి వస్తున్నారు, తిరుగుతున్నారు, బట్ ఒక్కరు కూడా నన్ను కెలకలేదనమాట. ఎవరు నన్ను ఇట్లా కదిలిపోయేసరికి నేను ఇంకా ఫీల్ అయిపోతా ఉన్నా. అసలు నన్ను ఎవరు పట్టించుకోరు, నేను పెద్ద ఇన్విజిబుల్ నా క్యాండిడేట్ ని, నేను ఎవరికి అక్కర్లేదు, నేను దేనికి పనికిరాను అని ఇట్లా ఫీల్ అవుతూ ఉన్నా అనమాట. వెన్ ఐమ్ థింకింగ్ లైక్ దట్, నా ఫ్రెండ్ హేమంత్ గాడు రూమ్ లో నుంచి బయటకు వచ్చి అరే కైలాష్ అని పిలిచాడు. అబ్బా నన్ను ఒక్కడు పట్టించుకునేవాడు ఉన్నాడయ్యా, నాకు ఇడు దేవుడితో సమానం అనే టైప్ లో నేను ఆలోచిస్తా. వెనక్కి అట్లా తిరిగా చెప్పరా అంటే వాడొచ్చి అరే నువ్వు నా చెప్పులు వేసుకున్నావు, ఇస్తే నేను బాత్రూమ్ దాకా వెళ్ళి వస్తా అన్నాడు. వాడు ఆ మాట అనగానే సడన్లీ ఐ వాస్ టూ స్టన్ టు స్పీక్ అనమాట. అంటే నాకేం మాట్లాడాలో అర్థం కాల. సైలెంట్గా ఉండి వాడికి చెప్పులు ఇచ్చే, వాడు చెప్పులు తీసుకుని వెళ్ళిపోయి బాత్రూమ్కి వెళ్ళేసి వస్తున్నాడు అనమాట. హాస్టల్లో ఇదంతా బాత్రూమ్కి వెళ్ళేసి వస్తూ ఉన్నాడు. వాడు వెనక్కి వచ్చి ఏంద్రా కైలాష్ బలని అవుతున్నావు అని చెప్పి చేసాడు అనమాట. నేను తిరగంగానే వాడు షాక్ అయ్యాడు. ఫుల్ బొడ అని ఏడుస్తున్నా. ఎందుకు ఏడుస్తున్నానో తెలీదు, ఎందుకు ఏడుస్తున్నానో తెలీదు, దేనివల్ల ఏడ్చాను తెలీదు. అరే కైలాష్ అని పిలిచిన వెంటనే ఓకే నన్ను పడుచుకునేవాడు కూడా ఒకడు ఉన్నాడు అనే థాట్ నా మైండ్లో రాగానే వాడిచ్చి చెప్పులిరా బాత్రూమ్ దాకా వెళ్ళేసి రావాలంటే నేను అసలు ఓహో ఈడు కూడా నన్ను పట్టించుకునేవాడు కాదు, వాడు అవసరం కోసం నన్ను ఊరికి పిలిచాడు, లేదంటే వీడికి కూడా నేను ఇన్విజిబుల్లే అని చెప్పి ఫీల్ అయ్యా అనమాట. అని ఫీల్ అయ్యి దొల్లి ఏడ్చి అసలు మామూలుగా ఏడవలేదు. అది నేను అంత ఎమోషనల్ క్యాండిడేట్ని. అంటే ఎలా ఏడ్చేవాడిని అంటే, ఎందుకు ఏడుస్తున్నాను నాకు తెలుసు, చాలా సిల్లీ స్టోరీ, అసలు దాంట్లో అక్కడ ఏడవడానికి పెద్ద ఏం లేదని. బట్ యు నో దట్ ఫీలింగ్, ప్రపంచం అంతా నేను వెలివేసినట్టు, ప్రపంచంలో ప్రతి ఒక్కరు నేను వెలివేసినట్టు, ఎవరు నేను పడుచుకోనట్టు, నువ్వు చాలా ఇన్విజిబుల్ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు, ఆ థాట్స్ వచ్చినప్పుడు అంతే ఎమోషనల్గానే ఉంటావు. సో నేను ఆ టైంలో బాగా ఎమోషనల్ అయిపోయి, ఐ నో చాలా చాలా సిల్లీ స్టోరీ అది, బట్ వెన్ ఐ లుక్ బ్యాక్ ఇన్ టు దోస్ టైమ్స్ చాలా సిల్లీ అది. దానికి ఏడ్చేయడం ఏందో నాకు ఎప్పటికీ అర్థం కాదు కానీ, బట్ జరిగింది అయితే అది. మాడు హేమంత్ గాడు అరే నువ్వు వీడియో చూస్తుంటే నిజమో కాదు ఒకసారి కింద కామెంట్ చెయ్యి. నేను ఒకప్పుడు చాలా ఇంట్రోవర్ట్ని, మాట్లాడేవాడిని కాదు, ఫ్రెండ్స్ని ఎలా చేసుకోవాలో తెలీదు, భయపడతా ఉండేవాడిని ప్రతిదానికి, టూ ఎమోషనల్. అంటే దీనికి అన్నిటికీ మళ్ళీ నేను రీజన్స్ మా అమ్మ మీద వేసేస్తూ ఉండేవాడిని. మా మమ్మీ ఎమోషనల్, సో నేను కూడా ఎమోషనల్, మా మమ్మీ ఊరికే ఏడుస్తుంది, ఆవిడ దగ్గర నుంచే నాకు వచ్చింది అని చెప్పి మా మమ్మీ మీద వేసేస్తూ ఉండేవాడిని. ప్లస్ బాగా భయపడేవాడిని ఏ పని చేయాలన్నా. చిన్నప్పుడు కూడా ఒక్కసారి నేను మాట్లాడితే బాగానే మాట్లాడతాను కానీ, బట్ టు స్టార్ట్ దట్ కాన్వర్సేషన్ ఎవరితో అయినా, ఏదో అబ్బాయి కానీ అమ్మాయి కానీ మాట్లాడాలంటే నాకు అదో పెద్ద బాధ. గొంతు సరిగ్గా వచ్చిండేది కాదు, చిన్న మాట్లాడేవాడిని, ఎప్పుడు ఇట్లా కూర్చునేవాడిని అనమాట. చిన్నప్పటి నుంచి నాకు బాగా గుర్తు, ఎప్పుడు నేను ఇలా క్లోజ్డ్ బాడీ లాంగ్వేజ్ లో కూర్చునేవాడిని, ఏదేదో ఆలోచించేవాడిని, అసలు సంబంధం లేని థింగ్స్ ఆలోచించేవాడిని, ఏవేవో. అంటే చాలా మంది కూడా ఇట్లా ఆలోచిస్తారంట, ఏదో టెర్రరిస్ట్ వచ్చి స్కూల్ మొత్తాన్ని నాశనం చేస్తుంటే మనమే మన క్రష్ ని కాపాడాం అనే థాట్స్ వస్తూ ఉండేవి. ఇది చాలా మంది కూడా వచ్చాయంట, తర్వాత మీమ్స్ లో చూస్తే తెలిసింది నాకు. నాకేమనిపిస్తుంది అంటే, ఆ థాట్ ఎందుకు వచ్చిందంటే, మన రియల్ లైఫ్ లో ఏం పేకలేక జస్ట్ అలా ఊహించుకుంటాం అనమాట. ఏదో క్రష్ని కాపాడేస్తే ఆ పిల్ల మనకి పడిపోద్ది అది ఇది, లేదంటే అందరి మధ్యలో హీరో అయిపోతాం మనము, అప్పుడు అందరి కళ్ళు నా మీదే ఉంటాయి అనే ఫీలింగ్ లో. ఎందుకంటే యూ ఫీల్ ఇన్విజిబుల్ ఎట్ దట్ టైం. నువ్వు ఇన్విజిబుల్ గా ఫీల్ అవుతున్నావు కాబట్టి ఎవరు నేను పట్టించుకోవట్లేదు, ఎవరు నీకు కావాల్సిన అటెన్షన్ ఇవ్వట్లేదు కాబట్టే యూ థింక్ లైక్ దట్. అంటే నువ్వేదో కాపాడేసి అందరిలో హీరో అయిపోతే అప్పుడు అందరు నేను పట్టించుకుంటారు కదా. I think because of some issues in your brain, some character flaws in your behavior, వాటి వల్లే
ఆ థాట్స్ వచ్చేవి. ఇట్లా ఏదో కాపాడేసి నేను హీరో అయిపోయాను, ప్రపంచం అంతా నా వైపే చూస్తుంది, నేను న్యూస్ పేపర్లో పడ్డాను. అప్పుడు అమ్మాయిలందరూ కైలాష అని చెప్పి, మా ఫ్రెండ్స్ అందరూ మామ నువ్వా మామ అసలు అనుకోలేదు మామ అని ఈ టైప్లో అనుకుంటారేమో అని చెప్పి, అందుకనే నాకు తెలిసి అట్లాంటి థాట్స్ వచ్చేవి నాకు. అట్లీస్ట్ నాకు, మరి నీ సంగతి నాకు తెలియదు, నీకు కూడా సేమ్ అలాగే థాట్స్ వచ్చుంటే. నాకు తెలిసినంత వరకు బికాస్ ఆఫ్ నేను ఏదైతే చెప్పానో దానివల్లే నీకు కూడా అట్లాంటి థాట్స్ వచ్చుంటాయి. ఎవరిని పడుచుకోకుండా ఉండడం వల్లే నువ్వు అట్లా థింక్ చేసి ఉంటావు. అసలు ఇదనే కదా, చాలా చిన్న స్టోరీ, బట్ చాలా సార్లు చాలా విషయాలు ఓవర్ థింక్ చేశాను. అంటే అసలు సంబంధం లేని పాయింట్, అసలు చాలా సిల్లీ పాయింట్స్ మీద కూడా చాలా ఓవర్ థింక్ చేశాను. ఇందాక చెప్పా కదా ఏడ్చాను అది ఇదని, అది కూడా చాలా సిల్లీ విషయం. వాడు జస్ట్ చెప్పులు అడిగాడు, వాడి చెప్పులు నేను వేసుకొచ్చాడు కాబట్టి అడిగాడు. దానికి నేను ఎందుకు ఏడ్చానంటే అంత ఓవర్ థింక్ చేశాను. అంటే ఈడు కూడా ఏదో అవసరం కోసమే నాతో మాట్లాడాలని ట్రై చేశాడు అని చెప్పి అంత ఓవర్ థింక్ చేసి ఏడ్చిపడదబ్బా అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను చాలా రిలేషన్స్ లో ఉన్నా, నా ఫ్యామిలీ కూడా ఈ వీడియోస్ చూస్తూ ఉంటారు. ఫ్యామిలీకి కూడా ఎవరికి తెలియదు అనమాట నేను ఎన్ని రిలేషన్స్ లో ఉన్నాను ఏంది అని. నేను చెప్పలే ఎప్పుడు, బికాస్ మనం చెప్తే అదో పెద్ద, అంటే మన పేరెంట్స్ గురించి తెలిసిందే కదా, సరిగ్గా అర్థం చేసుకుంటారా లేదా అని భయం, లేదంటే చెప్పాలంటే అదో రకమైన భయం. ఈ రిలేషన్స్ లో నేను చాలా తప్పులు చేసా. అండ్ నన్ను చీట్ చేసిన వాళ్ళు ఉన్నారు అమ్మాయిలు. ఎవరు ఈ విషయాలు బయట చెప్పుకోవాలని అనుకోరు. బట్ నేనెందుకు చెప్తున్నాను, ఈ వీడియోస్ లో నా పర్సనల్ స్టోరీస్ ఇంత నిక్కచ్చుగా, అంటే ఇంకా అసలు నేను చాలా డీప్ గా చెప్తాను నా స్టోరీస్, ఇంకా నేను చాలా డీప్ గా చెప్తాను నాకు జరిగిన అయితే. బట్ కొన్ని కారణాల వల్ల ఇంట్లో వాళ్ళు చూస్తారనో, లేదంటే ఏమని జడ్జ్ చేస్తారనో ఏమో నాకు తెలియదు. మోస్ట్లీ జడ్జ్ చేస్తారని అయితే చెప్పకుండా అయితే ఉండను. బట్ సమ్ స్టోరీస్ ఆర్ టూ పర్సనల్ అట్లా అనుకోవచ్చు. సో అందుకని చాలా స్టోరీస్ చెప్పను అనమాట. బట్ ఐ విల్ ట్రై టు ఓపెన్ అప్ మోర్. ఎందుకంటే నా స్టోరీస్ నేను ఎందుకు చెప్తాను అంటే, నేను నీలాగే ఉండేవాడిని, ఇప్పుడు నేను ఇలా మారాను, నేనే మారానంటే నువ్వు కూడా మారచ్చు అని. నన్ను చీట్ చేసిన వాళ్ళు ఉన్నారు అమ్మాయిలు, బాగా ఫీల్ అయ్యాను. అసలు నా లైఫ్ లో ఒక నెల ఉండేది, ఆ నెలలో నేను విన్న బ్యాడ్ న్యూస్ అసలు మామూలు వినేది కాదు. నాకు తెలిసి 1.5 months లోనే చాలా బ్యాడ్ న్యూస్, కోవిడ్ టైమ్స్ లో చాలా బ్యాడ్ న్యూస్లు ఒకేసారి విన్నా అనమాట. బికాస్ ఆఫ్ నా పర్సెప్షన్ మారింది, నా మైండ్ ఎలా తీసుకుంటుంది, నేను ఎలా తీసుకునేవాడిని, ఆ సిచ్యువేషన్స్ మారింది, ఆ టైంకి మారింది. కాబట్టి ఐ థింక్ ఐఎమ్ స్టిల్ హియర్ టుడే డూయింగ్ దీస్ యూట్యూబ్ వీడియోస్. అదర్వైజ్ నేను అప్పటికి కానీ నా లైఫ్ కానీ మారకుండా ఉండుంటే ఐ వుడ్ బీ బ్రోకెన్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ వల్లే నేను ఇప్పుడు ఇట్లా ఉన్నాను, ఇప్పుడు నా కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకు వచ్చాను, ఇంట్రోవర్ట్ నుంచి కొంచెం గట్టిగా మాట్లాడగలుగుతున్నాను, చాలా మందితో మాట్లాడగలుగుతున్నాను, నా ఓవర్ థింకింగ్ ఆపుకోగలిగాను, నెగిటివ్ థాట్స్ ఇవన్నీ ఆపుకోగలిగాను. అసలు టూ ఎమోషనల్ ఉండేవాడి నుంచి ఇప్పుడు నా ఎమోషన్స్ని నేను కంట్రోల్ చేసుకుని, నా ఎమోషన్స్ నా కంట్రోల్లో ఉండి నేను ఏం చెప్తే అది నేను చేయగలను అనమాట. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఏడ్చి చాలా మంచి అయిపోయింది. అంటే ఒక్కసారి చెప్పే కదా సమ్ గోల్ చీటెడ్ ఆన్ మీ అని, ఆ పాయింట్లో ఒరే ఏడ్చేస్తే ఇది అసలు నాకు మైండ్లో ఉండేదంతా పోదు కదా అని కూర్చొని 1 గంట సేపు కూర్చొని ఏడు అనుకున్న. బట్ కన్నీళ్ళు అయితే రాలేదు, ఏదో 2 చుక్కలు వచ్చాయి. బట్ అది నేను ఎమోషనల్ లేకుండా ఉంటే పెద్ద స్టోయిక్ నా కొడుకు అంటే నేను స్టోయిక్ని కాదనమాట. బట్ ఐ హ్యావ్ కంట్రోల్ ఓవర్ మై ఎమోషన్స్. కోపపడ్డం కానీ, బాధపడ్డం కానీ, నవ్వడం కానీ, ఏడవడం కానీ. నేను ఇప్పటికీ చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాను అనమాట. నాకు తెలుసు ఇప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఏంటి, హౌ టు అన్లాక్ మై ఫుల్ పొటెన్షియల్ అని నాకు తెలుసు. బట్ ఇప్పటికీ ఐ విల్ డూ సమ్ మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ నుంచి నేను బయటపడతా ఉంటున్నాను. అప్పుడప్పుడు నాకు గుర్తొచ్చిన ప్రతిసారి, ఓకే నేను ఈ మిస్టేక్ చేస్తున్నానని నాకు అనిపించిన ప్రతిసారి ఆ మిస్టేక్ చేయకుండా మోస్ట్లీ ట్రై చేస్తాను. ఈవెన్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, బట్ నేను ఈ వీడియోస్లో చెప్పే ప్రతి పాయింట్ నేను ట్రై చేసి, లేదంటే సమ్వన్ ఐ నో దట్ హ్యావ్ బీన్ ట్రైడ్ దోస్ పాయింట్స్ అండ్ దోస్ ఆర్ హెల్ప్ఫుల్ టు దెమ్ ఆర్ టు మీ అని ఆ పాయింట్సే నేను చెప్తాను. నేను ఈ వీడియోస్లో చెప్పే ప్రతి ఒక్కటి నేను పాటించినయే. నేను ఒకప్పుడు ఇలాగే ఉండేవాను. నాకు చాలా మంది అట్ట మారరా, ఇట్ట మాట్లాడరా, అజ్జేరా చాలా చెప్పారు. నేను మారలా. అంటిల్ నాకు నేను మారాలి అని నాకు అనిపించినప్పుడే, నాకు సెల్ఫ్ రియలైజేషన్ అయిన తర్వాతే నేను మారాను. నీకు ఆ సెల్ఫ్ రియలైజేషన్ రావడానికి ఐ డోంట్ నో, నువ్వు నా వీడియోస్ చూసి ఆ సెల్ఫ్ రియలైజ్ అవుతున్నావా, లేదంటే వీడియోస్ చూసి బాగా మోటివేట్ చేస్తున్నాడని చెప్పేసి పక్కా లైట్ తీసుకుంటున్నావా, లేదంటే ఎవడ రేడు బొచ్చుగాడు తొక్కలయన్నీ చెప్తున్నాడు, ఈ బొక్కల ఇన్ఫర్మేషన్ మాకెందుకు అని అనుకుంటున్నావు అంటే, నువ్వు గ్రో అవ్వరా బాబు, నువ్వైతే లైఫ్లో గ్రో అవ్వు. నీకు నువ్వు రియలైజ్ అయ్యి, ఒకటి చెప్తే ఎవరు మారడు, వాడు రియలైజ్ అవ్వాలి. నేను మారాలే అని అనుకున్న తర్వాతే వేరే వాళ్ళు చెప్పిన ఈ మాటలు కనీసం వాడికి బుర్రలోకైనా నీట్గా వెళ్తాయి. సో నువ్వు మారాలి అని నువ్వు రియలైజ్ అయిన తర్వాతే ఈ వీడియోస్ నీకు పనికొస్తాయి.
అప్పటిదాకా నువ్వు వీడియోస్ చూసినా చూడకపోయినా పెద్ద నీ లైఫ్లో డిఫరెన్సే ఉండదు. ఇన్ఫర్మేషన్ ఒక్కటి తీసుకుంటే బొక్క నీ లైఫ్లో ఏ డిఫరెన్స్ ఉండదు. నువ్వు యాక్షనబుల్ స్టెప్స్ చేయాలి. నేను చెప్పిన ప్రతి పాయింట్ యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేయాలి. అట్లీస్ట్ 1 టిప్ అయినా నువ్వు ఫాలో అవ్వాలి. ఓకే, ఈ యాక్షన్ తీసుకుందాం, ఇక్కడనే మారదాము అని చెప్పేసి నువ్వు గట్టిగా ఫిక్స్ అవ్వాలి. అప్పుడే నీ లైఫ్ మారుద్ది. దెన్ ఓన్లీ యూ విల్ గ్రో. నీ ఫుల్ పొటెన్షియల్ అప్పుడే నువ్వు అన్లాక్ చేయగలవు. ఇదే చెప్పాలనుకుంటున్నా. ఎవరికైనా ఈ వీడియో సోదనుకోండి, మీరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్ ఈ ఛానల్, ఈ వీడియోస్ ప్రతి నా కొడుక్కి కాదు. ఎవడైతే వాళ్ళ లైఫ్లో మారాలి, బాగుపడాలి అని అనుకుంటున్నాడో వాడి డార్కెస్ట్ ప్లేస్ నుంచి వాడు సక్సెస్ అవ్వాలి, వాడు మెంటల్ హెల్త్ బాగుపరుచుకోవాలి అని నేను చెప్పే టిప్స్ ఎవడైతే పాటించడానికి రెడీగా ఉన్నాడో వాడికే ఈ ఛానల్. ఏదో ఊరికే వ్లాగులు చూసినట్టు లేదంటే ఫ్యాషన్ కంటెంట్ చూసినట్టు ఊరికే చూసి బాగుంది ఈ డ్రెస్ బాగుంది అని అనుకుంటే వాళ్ళైతే నాకు వద్దు. ఎవడైతే యాక్షన్ తీసుకుంటాడో నేను చెప్పే టిప్స్ మీద వాడికే ఈ ఛానల్ యూజ్ అవుద్ది. నువ్వు ఒక వీక్ లిటిల్ బాయ్ కాకపోతే ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ దెన్ ఈ మాటలు నీకు లోపల తెలుస్తాయి అనమాట. లేదు, నేను మారాలి, నేను ఇప్పుడు ఇట్లా ఉన్నా, నా పరిస్థితి ఇంత దరిద్రంగా ఉంది, ఇప్పుడు నేను మారితేనే బాగుపడతా, లేదంటే నా లైఫ్ అంతా ఇలాగే ఉండిపోతాను అని నీకు అనిపించి నీకు మారాలనిపిస్తేనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. లేదంటే వద్దు, నువ్వు చూడబల్లే. నాకు తెలిసి ఇప్పటిదాకా కూడా ఎవడు చాలా మంది వీడియో స్కిప్ చేసి ఉంటాడు. ఇంకా నువ్వు కానీ చూస్తుంటే మాత్రం దెర్ ఈస్ సంథింగ్ ఇన్ యూ దట్ టెల్స్ యూ టు గ్రో. అండ్ వీకెస్ట్ పాయింట్ నుంచి నువ్వు కొంచెం స్ట్రాంగ్ గా మారాలి. యాజ్ ఎ స్ట్రాంగ్ ఆల్ఫా మేల్ గిల్ఫా మేల్ అంటారు, అట్లా కాదు. హై వాల్యూ మ్యాన్ గా నువ్వు మారాలి. లో వాల్యూ మ్యాన్ గా నువ్వు బతకూడదు. నీకు రెస్పెక్ట్ కావాలి, వేరే వాళ్ళ దగ్గర నుంచి, అమ్మాయిల దగ్గర నుంచి అట్రాక్షన్ కావాలి, నీకు డబ్బులు కావాలి, నీ నుంచి నీకు సెల్ఫ్ యాక్సెప్టెన్స్ కావాలి, నిన్ను నువ్వు తిట్టుకోకుండా, నిన్ను నువ్వు క్రిటిసైజ్ చేసుకోకుండా ఉండడం కావాలి. వేరే వాళ్ళు ఏమి అనుకుంటున్నారో నువ్వు దాన్ని థింక్ చేయకుండా యూ డోంట్ కేర్ అన్నట్టు నువ్వు అనుకున్న గోల్ మీదే నువ్వు నీ ఫుల్ పొటెన్షియల్, నీ ఫుల్ ఫోకస్ దాని మీదే పెట్టి దాని మీద వర్క్ చేయడానికి ఉండే సత్తా నీకు కావాలి. ఆ మైండ్ సెట్ నీకు రావాలి అని అంటే మాత్రం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. అదర్వైజ్ నేను నీకు ఏం చెప్పినా ఒకటే రా బాబు. దీని బదులు పో, వీడియో క్లోజ్ చేసి వెళ్ళి వ్లాగులు చూసుకోపో. నీ సగం జీవితం పైన స్క్రోలింగ్ లోనే గడిచిపోద్ది. సో ఇంకేముందిలే కానీ, నువ్వు ఏ పెద్ద నేర్చుకుని పెద్ద పీకేదేం లేదు. నీ జీవితం అంతా స్క్రోలింగ్ లో, ఫోన్ లోనే బతికిపోతున్నావు కాబట్టి నీకు బయట పెద్ద లైఫ్ ఏం లేదు కాబట్టి ఓకే వదిలే. నువ్వు చూడబడలేదు, ఏం చేయబడలేదు కానీ పండగ చేసుకోపో. అండ్ ఇంకో విషయం చెప్పాలనుకున్నా, రేపు ఈవినింగ్ 6 o'clock డోపమిన్ మీద వీడియో వస్తుంది. సో డోపమిన్, ప్లెజర్ హార్మోన్, మోటివేషనల్ హార్మోన్ ఇవన్నీ ఏంటి చెప్తానమాట. సో డోపమిన్ మీద చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ చాలా డీప్ డైవ్ చేసి ఆ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఆ వీడియో రేపు ఈవినింగ్ 6 o'clock వస్తుంది అనమాట. 6 PM షార్ప్ అప్లోడ్ అవుద్ది. ఈ వీడియో సీరియస్గా చెప్పానా లేదంటే సిల్లీగా చెప్పానా నాకు తట్టట్లా, బట్ అంత ఎనర్జెటిక్గా అయితే చెప్పలా నాకు. ఎందుకంటే నాకు ఇంకా ఆ వీడియో అంటే నిన్నటి వీడియో నేను ఎడిట్ చేసేటప్పుడు నాకు ఏ ఫీలింగ్ అయితే ఉందో ఐఎమ్ స్టిల్ థింకింగ్ అబౌట్ దోస్ గైస్. అంటే ఎవరైతే అట్లా ఆలోచిస్తున్నారు, అట్లా సంకనాకేస్తున్నారు, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా. అండ్ టు బి ఫ్రాంక్ నేను కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాను అనమాట. ఆ మిస్టేక్స్ గురించి కూడా ఆలోచిస్తున్నా. అంటే అసలు నేను ఎందుకు అట్లా ఉన్నాను ఏందని. సో బికాస్ ఆఫ్ దట్ ఆ మూడ్ వల్ల కొంచెం డల్గా వచ్చిండొచ్చు వీడియో. బట్ ఏమో రేపటి నుంచి అయితే సరైన వీడియోస్ పడతా ఉంటాయి. సో ఎవ్రీడే వీడియోస్ పడతానే ఉంటాయి. సో దట్స్ ద వీడియో గైస్. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.